వెళ్తే వెళ్తుంది వచ్చి ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఏదో సొంత పనుల కోసం వెళ్తున్నారు, ఆయన కోర్టులుగా ఆయన కేసు కోసం వెళ్తున్నారు. ఇది ఈ వ్యవహారం తీసుకొస్తారు. దురదృష్టం. ఇక్కడ కేంద్రం వచ్చి యూనియన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, మన రాష్ట్రం తాలూకా మనం ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రంతో ఉన్న అంశాలు, ముడిపడి ఉన్న అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలు, ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మనం చేస్తున్న కేంద్రం నుంచి రావాల్సిన మన అవసరాలని వాటన్నింటినీ మాట్లాడుకోవడానికి ముఖ్యమంత్రి తరచుగా లేకపోతే టైం టు టైం అవసరమైనప్పుడు అవసరమైన మేరకు వెళ్తుంటారు. ఒక్కోసారి వచ్చి అవతల వాళ్ళకి వచ్చి సమయం ఫిక్స్ అయినప్పటికి కూడా మళ్ళీ ఏమైనా అనివార్య కారణం వల్ల ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉంటే అవి పోస్ట్పోన్ అవుతుంటాయి. లేదు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్ని మన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక మినిస్టర్ దగ్గర లేట్ అయితే రెండో మినిస్టర్కి ఇటు నుంచే మన నుంచే అవతల మంత్రికి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే ఇవాళ మిమ్మల్ని కలలేకపోతున్నాం, రేపు కలుస్తాం, మాకు సమయం ఉంది అడిగే సందర్భాలు, నేపథ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సహజం. ఇవన్నీ కూడా పరిపాలన భాగం, కాలమానంలో ఇవన్నీ కార్యక్రమాలు. కానీ ఒక దురదృష్టకరమైన పరిణామం మరి ఇవాళ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ఒత్తాసు పలుకుతున్న మరి పత్రికకి, మీడియాకి ఇది ఒక అలవాటుగా మారింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా కూడా మరి ఉండదు. ఏదైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వెళ్తున్నారు, మీరు ఈ అంశాల మీద కూడా మాట్లాడండి, ఈ అంశాల మీద కూడా మీరు డిస్కస్ చేయండి, ఈ రాష్ట్రానికి మెరుగు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని కనీసం సూచనగా సలహా కూడా చెప్పరు. ఒకే మైండ్ సెట్, అవుట్పుట్ మైండ్ సెట్. అదేదో ఈరోజు వచ్చిన మైండ్ సెట్ కాదు. గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు ఇదే కార్యక్రమం. ఎప్పుడు ఢిల్లీ వెళ్దాం అనుకున్నా, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చినా, అధికారంలో వెళ్ళినా అనధికారంలో వెళ్ళినా, పార్టీ ప్రారంభంలో వెళ్ళినా, అప్పుడు ఎన్నికల్లో ప్రత్యేకంగా పార్టీ ప్రారంభించిన నేపథ్యం వెళ్ళినా ఇదే కార్యక్రమం. ఎంత దురదృష్టం, ఎంత నీచమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మీడియా ఉంటుంది. అంత మాటలే. ఎన్నో రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఈ మధ్య మనం చూసాం, టీకాలకు సంబంధించి, వ్యాక్సిన్ సంబంధించి పూర్తిగా కూడా కేంద్రమే కంట్రోల్ చేసి ఎవరికి ఏ ఏజ్ గ్రూప్లకు ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనేది చేసింది. విషయం వాస్తవాలు అందరికీ తెలుసు. కేంద్రం ప్రకటించింది కూడా అఫీషియల్ గా. అందుకే మళ్ళీ మొన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మళ్ళీ మన్ కీ బాత్ మాట్లాడినప్పుడు మేమే దాని రెస్పాన్స్ తీసుకుంటామని చెప్పడం కూడా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలకి, ప్రజల నుంచి వచ్చిన ఆలోచనకి తనుగుగా మాట్లాడడం జరిగింది. ఆరోగ్యం చేస్తే లేదు మనం వచ్చేదని కంపెనీలకు వచ్చి మాకు ఇవ్వండి వ్యాక్సిన్ అడిగితే వాళ్ళ కంపెనీల గురించి వాళ్ళ గురించి మాట్లాడరు, వ్యాక్సిన్ గురించి మాట్లాడరు. ఆనందం మందు గురించి మాత్రం మాట్లాడతారు. ఆనందం మందు ఇవ్వట్లేదు అని మాత్రం మాట్లాడతారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ దిగజారిపోయి ఉందో ఇవాళ ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో. అంటే ఈ రకమైన దిగజారిపోయిన పరిస్థితి ఉంది. వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ కాదు, కోవిడ్కి ఇస్తున్న మందులు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఆనందే మందు మాత్రం దాని గురించి మనం చూసాం. కోవిడ్కి ఇస్తున్న ఈవెన్ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా కోటాలు పెట్టాయి. బ్లాక్ ఫంగస్ సంబంధించిన ఇది కూడా కేంద్రమే ఈ రాష్ట్రానికి ఇన్ని, ఈ రాష్ట్రానికి ఇన్ని, ఈ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన, కేసుల ప్రాతిపదికన ఇస్తున్న నేపథ్యం. దాంట్లో మనం వారితో మాట్లాడుతూ మనకు కావాల్సిన తెచ్చుకోవడానికి మనం డే టు డే మన అధికారులు, మన ముఖ్యమంత్రి కార్యాలయము, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సమీక్షించుకుంటూ చేస్తున్నామో మనం చూసాం. దాని గురించి వచ్చి ఒక్కరోజు మాట్లాడు, ఒక్క నిమిషం మాట్లాడు దాని గురించి. అసలు విషయాలు రావు. అమ్మ ఢిల్లీ వెళ్తున్నారు,
అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లేదు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, మధ్యాహ్నం కలుస్తున్నారు, వాళ్ళ కేసు గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు. అయితే పనికి వాళ్ళు కొందరు వ్యక్తులు ఈ మధ్యగా రాద్దాం చేసి ఆ విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నారు. ఇలాంటి పనికి మాలిన మాటలు ఇవే వాడు ఈ మధ్య చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక విషయాన్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునిపెన్నడూ జరగని లేదు రీతిగా రైతాంగానికి పండిన పంటల్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా ధాన్యాన్ని అయితే 100% కూడా కొంటున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. చెప్పండి, మా ప్రభుత్వాల్లో ఎందుకంటే మినగా చేశాము, ఈ రకంగా చేసి చెప్పండి. నేను ఎప్పుడూ చూశాను. ఏమైంది 3,000 కోట్ల రూపాయలు అని అడుగుతున్నారు. అది రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, రైతుల దగ్గరికి మాట్లాడితే తెలుస్తుంది ఏ రకంగా మరి అధికారులు అనధికారులు సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నామో, గ్రామాల్లోనూ రైతాంగానికి ఏ రకమైన మేలు చేస్తున్నామో తెలుస్తుంది. నేను విజయనగరంలో డిఎస్సీ మీటింగ్ పెట్టాం. అధికారులతోనే అలాగే ప్రజాప్రతినిధులతో అందరితో మాట్లాడాం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఈ ముఖ్యమైన విషయంలో ఇక్కడికి రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా సరే 100% చేస్తున్నాం. గత ప్రభుత్వాలు చేయలేని ఎత్తున ఎంత పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం చేస్తున్నాం. పండిన పంటకు వచ్చి ముందుగా ఎక్కువ పంటకి మరి మద్దతు ధరని సపోర్టింగ్ ప్రైజ్ని మరి డిక్లేర్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశం అంటే అది ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసింది. చాలా చెప్తా, దీన్ని మరి గర్వంగా చెప్తున్నాం. కాదు పలానా రాష్ట్రం చేసిందని చెప్పనండి. లేదు ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నాము, మేము సుదీర్ఘకాలం చేశాము, మేము పెద్ద పుట్టింగ్ అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు చెప్పనండి. తప్పు కాదు. ఎంతసేపు ఇలాంటి చౌకబారుడు మాటల్ని, మోగుదొంప మాటల్ని, పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుని ఏదో విధంగా ఈ విషయాన్ని తప్పుదో పట్టిస్తూ వక్ర భాష చెబుతూ కాలం గడుపుకోవడం, పప్పు గడుపుకోవడమే ఇవాళ చంద్రబాబు నాయుడు అండుకోకి మరి పని పాటుగా తయారైంది. ఇవాళ ఉదాహరణకు ఒక విషయం తీసుకుందాం. పన్నుల మీద ఇవాళ 2 రోజుల నుంచి రాద్దాంతో పన్నులు పెంచేశారు, విరోధ ఛార్జీలు పెంచారు. ఎన్నికలు అయిపోయి ఎన్నికలు అయిన తర్వాత వచ్చి నష్టం ఇస్తున్నారని ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరు ఉన్నారు? ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నారు మన మాట్లాడుతున్నారు. మీరు నిజంగా మనసాక్షి చెప్పండి. ఎన్నికల ముందు దీన్ని వచ్చి చట్టం చేశామా? ప్రధానమంత్రి చేసిన చట్టం చేశామా? చేసి ఏప్రిల్ నెల నుంచి దీన్ని వచ్చి అమలు జరుపుతామని చెప్పామా లేదా? వాస్తవమా కాదు చెప్పండి. అప్పటికే ఎన్నికలు లేవు, అవ్వలేదు కదా. చట్టంలో నేనే కదా మాట్లాడాను చట్టం గురించి శాసనసభలో. ప్రతిపక్షంలో బుచ్చ చౌదరి అంటుకో 45 సభ్యులు దాన్ని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడుతో సహా. ఈ విషయాన్ని మర్చిపోయారా? మరి ఈరోజైతే కొత్తగా మేము తీసుకొచ్చినట్టు ఇది ఆ రోజు ఏదైతే శాసనసభలో చెప్పామో, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు తాలూకా ఉన్నత సమీక్షలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారమే ఈరోజు కూడా వెళ్తుంది. ఇంతకు ముందు వరకు రాష్ట్రంలో పన్ను విధానం అనుకుంటుంది అంటే, ఆశ్రమ విధానం అనుకుంటుంది అంటే అద్దె ప్రాతిపదికన ఉండేది. అంటే దానికి వచ్చే ఆదాయం ఎంత వస్తుందో దాన్ని 3 నెలలు అద్దె వచ్చి దాన్ని పెట్టి దాన్ని వచ్చి పన్ను రూపంలో వచ్చి వేసేవాళ్ళు. అది కాదు కానీ దేశమంతా కూడా ఒకే విధానం ఉండాలి. దాంతోపాటు ఈ అద్దె పన్ను
అద్దె మీద పన్ను వేస్తే లోపభూయిష్టంగా ఉంది. దళారులకి, పెద్దలకి, అవినీతి పరులకి ఇది ఒక అవకాశం ఇస్తుంది. ఈ అవకాశం ఇవ్వకూడదు. చిన్నవాడైనా పెద్దవాడైనా, బలవంతుడైనా బలహీనుడైనా, అధికారం అండున్నా అధికారం అండ లేకపోయినా అందరికీ ఒకే విధంగా ఆస్తి పన్ను ఉండాలి, ఆస్తి మీద పన్ను వేయాలి, ప్రభుత్వం వేయాలి అనే రీతిలో ఈ తాలూకా చట్టాన్ని తీసుకొచ్చాం. అంటే ఆస్తి విలువ మీద పన్ను వేసే విధానాన్ని తీసుకొచ్చాం. అది కూడా మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలను వచ్చి పరిశీలించాం. ఒక 3 కమిటీలు వేసాం. 3 రాష్ట్రాలు తిప్పించాం. అక్కడున్న విధానాలు ఏదో తెలుసుకోమన్నాం. అందులో ఉన్న పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు తీసుకురమ్మన్నాం. నెగిటివ్ పాయింట్లు అవుట్ ఎలా అడ్రస్ చేయాలో చేసే విధంగా, పాజిటివ్ పాయింట్లు వచ్చి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితులు ఏమున్నాయో వాటి నుంచి ఇంకా పెట్టి చేశాం. ఇవన్నిటి కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో తీసుకొచ్చి ఉన్నత సమీక్ష చేశాం. దాంతో పాటు ఎవరైతే పేయింగ్ ఎస్టేట్స్ ఉన్నాయో, ఎవరైతే ఉన్నాయో ఎస్టేట్స్తో సమావేశం పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. తీసుకున్న పిదప ఈ కార్యక్రమాన్ని చేశాం. అది శాసనసభలో ఎన్నికల ముందు జరిగిన ఫిబ్రవరి మార్చి శాసనసభలో పెట్టినప్పుడు ఆ చట్టం గురించి సువిధంగా చట్టం గురించి మాట్లాడాం. ఇది వాస్తవం, ఇది కాదా? ఇవాళ ఏదో కొత్తగా మేమేమి పెట్టలేదే, అది పెట్టాం. ఆ రోజు చెప్పాం. నివాసంలో ఉన్న భవనాలకైతే 0.10 ఆస్తి మీద, నివాస భవనాలకైతే 0.10 నుంచి 0.50 అంటే 0.10 నుంచి 0.50. అదే నివాసేతర భవనానికి, వాణిజ్య భవనానికి వాటికైతే 0.20 0.20% నుంచి 2% వరకు వాణిజ్య భవనానికి అయితే పన్నుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించాం. దాన్ని మళ్ళీ విశ్లేషణ చేశారు. ముఖ్యమంత్రి ఒకటే ప్రశ్నించారు, అన్నా బాగానే ఉంది, నువ్వు ఇది చెప్తున్నావు, ఇది వేయడం వల్ల వచ్చి ఒకవేళ ఇంతకు ముందు వచ్చి ఉన్న ఎగ్జిస్టింగ్ పన్ను కంటే ఒకవేళ 1000 రూపాయలు కడుతున్నాడు అనుకో, దీనివల్ల వాడు అంతకుముందు మేనేజ్ చేసుకుని అంతకుముందు వచ్చి ఏదో అవినీతి చేసుకుని అవినీతితోని అంతకుముందు వచ్చి బలవంతుడై ఏదో రాజకీయ అండబెట్టుకుని ఉన్న పెద్ద ఆస్తిని కూడా మరి పన్ను నేనికంటే మేనేజ్ చేసుకున్నాను అనుకో, లేదు అధికార అలసత్వంతో జరిగిందనుకో, లేకపోతే ఏదో విధంగా కానీ తక్కువ ఉంటే ఈ రోజు కానీ 1000 రూపాయల పన్ను దీనివల్ల 2000 రూపాయలు అయిపోతే మరి పాపం అయినప్పటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా, అటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. దాంతోపాటు ప్రభుత్వం టైం టు టైం ఆస్తిని పెంచుతున్నాం కదా, దానివల్ల కూడా ఆ వినియోగదారుడికి ఇబ్బంది రాకూడదు కదా, ఆలోచన చేశారా, అధ్యయనం చేశారా అని చెప్పేసి కూడా ఆయన అడిగారు. సార్ దాన్ని మళ్ళీ అధ్యయనం చేసుకొస్తా ఉన్నాం. మళ్ళీ అధ్యయనం చేసుకుని వెళ్ళాం, సమీక్షించుకుని మళ్ళీ అంతా కూడా మొత్తం మిగతా రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే ఢిల్లీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించాం. మళ్ళీ అన్ని పట్టుకొని వెళ్ళాం. అన్ని ఇగో ఈ రకంగా వచ్చాయండి. కొన్ని ప్రాంతాల్లో అయితే 1-3-4% 3 రెట్లు 4 రెట్లు పెరిగే పరిస్థితి వచ్చాయండి. కొన్ని ప్రాంతాలు అయితే 1% పెరిగే పరిస్థితి వచ్చిందండి. కొన్ని ప్రాంతాలు అయితే మరి 50% పెరిగే పరిస్థితి వచ్చిందండి. కొన్ని ప్రాంతాలు అయితే 20% పెరిగే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రాంతాలు అయితే తక్కువ పరిస్థితి వచ్చిందండి అని చెప్పేసి అన్ని వాస్తవాలు చెప్పాం. ఆయన అన్ని పరిశీలించిన తర్వాత ప్రజల మీద భారం పడడానికి వీల్లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు
కాబట్టి కానీ ఒక ప్రజకి మంచి జరగాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 15% మంచుకంట. అంటే ఇవాళ 1000 రూపాయలు ఉంటే 150 రూపాయల కంటే ఒక్క పైసా కూడా మించకంట పన్ను ఉండేటట్లు చట్టం చేయండి అని చెప్పారు. ఆ ప్రకారమే చట్టం చేశాం. ఆ రోజు మన బుద్ధి చౌదరి గారు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ ఆయన అడిగాడు, అదేలాగవుతుంది నా తాలూకా మా ఆస్తులు మా నాన్నగారు నాకు ఇల్లు ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇల్లు ఇచ్చినప్పుడు వచ్చి 50 లక్షల రూపాయలు ఉంది, అది ఇవాళ 5 కోట్లు అయింది, మరి 5 కోట్లకి మరి మీరు వేస్తే దానికి మరి ఇప్పుడు ఇవాళ వచ్చి 5 లక్షల రూపాయలు పన్ను కట్టమంటే ఎలా కడతాము, ఇబ్బంది కదా అన్నారు. బుద్ధిజాతి గారు ఆలోచించండి, మీ నాన్నగారు వచ్చి 50 లక్షలు ఇచ్చారు, అది 5 కోట్లు అయింది, మరి 5 కోట్లకి 50,000 కడుతున్నారు, మరి అది 50,000 5 కోట్ల 10 కోట్ల నాకు తెలియదు, ఏ రకంగా మీరు 50,000 కడుతున్నారు, బాగానే ఉంది. మీ ఆతృత అంతా ఈ 50 లక్షలు 50,000 కడుతుంది, 5 లక్షలు అయిపోతే తెలియదు కదా మీ తాలూకా భయం అక్కర్లేదు. ఏదైతే మీ 50,000 రిజిస్ట్రింగ్ పన్ను ఉందో దానికి 15%, అంటే 750 రూపాయలు, అంతే కదా. 50,000 కంటే అంతే 750 వస్తుందండి. 7,500 మాత్రమే మీకు పన్ను పెంపు జరుగుతుంది. అంటే 50,000 57,500 మాత్రమే పంపు జరుగుతుంది. అదే చూస్తే కాగితం అక్కడ ఉందన్న ఇంకోటి, ఇది చట్టం తాలూకా పేపరు, ఇది రూల్స్, ఇంకో సో ఈ నెంబర్ 0 ప్రకారం ఇది ఇంకో ఇచ్చాం, ఇష్యూ చేస్తాం చూసుకోండి. అంటే కాగితం మీద చట్టంలో ఉంటుంది, కాగితం ఉంటుంది, మీరు తర్వాత మార్చేస్తారు. అసెంబ్లీలో చెప్పి జీవోలు ఇచ్చి ఏ రకంగా మారుస్తామండి? అంటే ఏ రకంగా, అంటే వీళ్ళు ఇంతకుముందు ఆ రకంగా చేసేవారేటో జీవో ఇస్తామంట, ఇంకోలా పనిచేస్తామంట. ఇది ఎక్కడండి? ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏదైతే మాటిస్తున్నామో, ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పెరుగుతాయో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో ఆ నిర్ణయాలు చేస్తాం తప్ప వారి ప్రమాణాలకు ఇబ్బంది అయిన పరిస్థితి కానీ, వారి ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైన పరిస్థితి ఏ ఒక్కటి కూడా ఏ క్షణం కూడా ఎప్పుడు కూడా చేయబోదు అనేది చెప్తున్నాం. ఇది మా ముఖ్యమంత్రి గారి మాట. ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రిగా ఈ క్యాబినెట్ నిర్ణయం, మా ప్రభుత్వ విధానం, మా ముఖ్యమంత్రి గారి అభిలాష. ఇది కార్యక్రమం. కానీ ఊరిక 2 రోజులు పెట్టి చూస్తాను పేపర్లో ఇస్తారు, అత్యంగా రాస్తారు. దేనికోసం? ఆ రోజు చట్టంలో చెప్పాం, సరే ఏదో వదిలేయండి. ఇవాళ మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి దయచేసి మీకు ఆ రోజు ఏదైతే చెప్పామో, ఏదైతే ట్యాక్స్ పేర్ అసోసియేషన్ మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు నిజంగా చెప్తే ఇంకో మాట నేను చెప్పాను, నన్ను అడిగారు, సరే ఎంత 2 రెట్లు పెరిగిపోతే 3 రెట్లు 2 రెట్లు పెరిగి అన్నా అంటే ఎంత పెంచితే బాగుంటుంది సార్? 20% పెంచితే పర్వాలేదండి, ఒకవేళ ప్రాపర్టీకి దిగొచ్చారంటే 25%. సరే అయితే సీఎంగా మాట చెప్పాను. వాళ్ళు 25% చెప్పారా 20% చెప్పారా అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. అంటే చెప్పారండి అన్న, అయితే 15% పెంచండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది చట్టం చేశారు. కాబట్టి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఇవ్వాలా, మీరు కడుతున్న ఆస్తి పన్ను ఉందో, ఇంటి పన్ను ఉందో, దాని మీద 15% కంటే ఒక్క పైసా పెరిగే సమస్య లేదు. ఏ పురపాలక కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మిమ్మల్ని అంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడిగే సమస్య లేదు. 15% లోపే ఉంటుంది. వాస్తవంగా ఇంకా తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉన్నా 15%. ఇది వాస్తవం. దానికి వచ్చి తెలియక కాదు, తెలిసి ఏదోలాగా ఈ ప్రభుత్వానికి ఏదోలా చేసేయాలా, ఏదో బదనాం చేయాలని రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఒక్కరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిందండి? చెప్పండి.
ఎందుకు వ్యాక్సినేషన్ కేంద్రంలో సమస్య ఒక రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. లేదు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కానీ లేకపోతే మీ బ్లాక్ ఫంగస్ కి ఏదో బి ఆ ఇంజక్షన్ కానీ కావాలి ఒక రోజునే స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళకున్న రిజర్వేషన్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న లాలూస్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న కార్యక్రమాలకు ఉన్నాయి. ప్రజలకంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి, రాజకీయ కారణాలు ముఖ్యం, రాజకీయ లబ్ధే ముఖ్యం. ఓకే, దట్ ఈస్ దేర్ పాలసీ. అధ్యక్ష మా సైడ్ మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పాలసీ ఏంటి? ప్రజల సంక్షేమం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని. ప్రజలు ఏ విధంగా పోయినా పర్వాలేదు, పార్టీ బాగుండాలి, మా చంద్రబాబు నాయుడు బాగోవాలి, దోచుకు తినాలి, దుర్మార్గం చేసుకోవాలి అనేది ఆ తాలూకా పార్టీ తాలూకా నీతి. మాకు అభ్యంతరమే. కానీ మా పార్టీ అది కాదు, మా నాయకుడు తాలూకా లక్ష్యం అది కాదు. రాష్ట్రం బాగోవాలి, ప్రజల సంక్షేమం ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అని. ఎందుకు మనం చూసాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దేశంలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎకానమీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్పారు? ప్రజలకి కొనుగోలు శక్తి పెంచాలి, ఇలాంటి సంక్షేమం నుంచి బయటపడాలంటే ప్రజల తాలూకు కొనుగోలు శక్తి పెరగాల, ఉపాధి అవకాశాలు పెరగాల, వాళ్ళ కొనుగోలు శక్తి కల్పించే ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఆ విధంగా ఉండాలని చెప్పారు. ఉపాధి లేనప్పుడు దీన్ని ఎప్పుడో గుర్తించారు మా ముఖ్యమంత్రి. ఇవాళ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ గత 2 సంవత్సరాల్లో 1,25,000 కోట్ల రూపాయల దగ్గర సుమారు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేశాం వివిధ కార్యక్రమాలకి. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందించాం. తద్వారా మన తాలూకా ఎకానమీని స్టెబిలైజ్ చేశాం. ఆ సామాన్య తాలూకా జీవన ప్రమాణాలు దిగజారకంటే మన స్టేబుల్ చేసే పరిస్థితిని తీసుకొచ్చాం. పట్టేవాడు కాకుండా పెట్టేవాడుగా ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ అటు రైతు కానీ, రైతు కూలీని కానీ, సామాన్యులు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి తయారు చేసింది. ఇవాళ ఏ రాష్ట్రంలో ఈ విధంగా ఈ రాష్ట్రం తయారు, ఇది వాస్తవం కాదా? పప్పు బిళ్ళలో పనిచేస్తారు, పప్పు బిళ్ళలో పనిచేస్తానని చెప్పాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కొడుకు ఇదే మాట మాట్లాడారు. అదే అప్పుడు ఆర్థిక మంత్రి. పప్పు బిళ్ళలో ఎందుకు పంచుతున్నాం? ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న స్థానిక పరిస్థితుల్ని, ప్రజల తాలూకు స్థితిగతుల్ని మరి ఏ విధంగా చేయాలనేది ఇవాళ మరి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తుందే. ఇవాళ మరి దానికి ఏం సమాధానం చెప్తారు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? కాదే. సరే, ఎవరు మాట్లాడలేదా మాకు సంబంధం లే. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ మేము యూజర్ ఛార్జెస్ ని, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చి యూజర్ ఛార్జెస్ ని తీసుకుంటున్నాం. ₹1 వచ్చి సంస్థలో, చిన్న పట్టణాల్లో ₹2, పెద్ద పట్టణాల్లో ₹3. అది ఆ స్థానిక యూఎల్బీస్, స్థానిక సంస్థలు ఏ విధంగా వాళ్ళు రిజర్వేషన్ చేసుకుని వాళ్ళే ఎంత కలెక్ట్ చేసుకోవాలో నిర్ణయించుకొని ఆ ప్రకారం తీసుకుని ఆ డబ్బును వచ్చి అక్కడే పెట్టుకుని తడి చెత్త, పొడి చెత్త వేసి 3 రంగులు 3 టిన్లు ఇస్తూ ఆ కార్యక్రమాలు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని స్థానిక సంస్థలకి వాళ్ళకే ఇండివిజువల్ గా వాళ్ళ నిర్ణయాలు తీసుకోమని చెప్పాం. ఆ ప్రకారం ఇవాళ వచ్చి ఇంకా మొదలు పెడుతున్నారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో దాని మీద పెద్ద రావడంతో నెలకి ₹30, నెలకి ₹60. మధ్యతరగతి కుటుంబాలకైతే, పెద్ద కుటుంబాలకైతే ₹90. ఇదేదో చూపి నిన్న ఇక్కడ చూసిన చెప్తున్నావు మా పెద్ద మనిషి
500 కోట్ల రూపాయలంట ఈ ఆస్తి పన్ను వల్ల వీటి వల్ల ఒక విజయవాడకే ఇన్కమ్ వస్తుందంట. అసలు ఆస్తి పన్ను డిమాండ్ చూస్తే 1428 కోట్లు రాష్ట్రానికి వస్తుందా డిమాండ్. ఇది 30 దాన్ని ఒకవేళ ఇదంతా పెరిగితే లేకపోతే 1242 కోట్లు అంటే దీని తాలూకా వ్యత్యాసం పెరిగింది. ఆఫ్టర్ 186 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి దీని నుంచి అదనంగా 100% వసూలైతే దీనికి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఎందుకనక పనికిమాల మాటలు ఇవి. ఏం ఆశించి ఏమి సాధించి ఏం ఆశిద్దామని ఏమి సాధిద్దామని ఈ మాటలు మాట్లాడుతున్నారు. దీని ఇంపాక్ట్ అంతా కలిపితే 186 కోట్లు గ్యాస్ పన్ను ఇంపాక్ట్ అంతా కలిపితే. అదే ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి అయితే ఈ చెత్త చెదారం నిర్మాణం దీని కార్యక్రమానికి అయితే ₹1 కూడా ప్రభుత్వానికి దీంట్లో మిగిలి ఉండదు. అంతాడా ఇంకా అదనంగా రాష్ట్రమే మా బడ్జెట్ లో కూడా కేటాయింపులు ఇస్తుంది దానికి. ఇది తీసుకునే ఛార్జీలు కాకుండా ఇంకా అదనంగా ఇస్తుంది. అయితే గత ప్రభుత్వాల్లో దోపిడీలు లేకుండా గత ప్రభుత్వాల్లో సెంట్రలైజేషన్ లేకుండా ఇప్పుడు వచ్చి ఒక స్ట్రీమ్ లైన్ లో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దీర్ఘకాలికమైన ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పండి ఇవో అని అంకిలు వచ్చిన అంకిలు చెప్పిస్తే కాదు కదా. అలా ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఇవాళ మరి సంబంధిత మరి ఇవాళ మన రాష్ట్ర సమస్యల పట్ల రిప్రజెంటేటివ్ అంశాల పట్ల ఇవాళ హోమ్ మినిస్టర్ గారిని అలాగే కోవిడ్ అంశాలను కూడా వారితో కూడా చర్చించి మన రాష్ట్రానికి వ్యాక్సిన్ అంశాల మీద అలాగే పోలవరం ప్రాజెక్టుకి రావాల్సిన నిధుల గురించి ఇంకా మిగతా అంశాల మీద మరి కొందరు మంత్రులతో కలిసే ప్రయత్నాలు చేసుకుని వాళ్ళందరితో మాట్లాడి ఓ మంచి జరగాలని రాష్ట్రానికి దానివల్ల ప్రయోజనం ఉండాలని కోరుకుందాం. అందరం ఇలాంటి దిక్కుమాల మాటలు ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు పనికిమాల మాటలు చంద్రబాబు మాట్లాడుకుంటా మంచి జరగాలని కోరుకుందాం. ఓకేనా? ఏమైనా చెప్పండి, మీకేమైనా డౌట్స్ ఉంటే. అన్నా కదా మీకు చెప్పాను కదా, రాష్ట్రంలో ఉన్న అసెస్మెంట్లు ఏంటంటే 33,67,000 33,67,000 అసెస్మెంట్లు ఉన్నాయి. దానికి పెంపు ఎంత పెంచితే 186 కోట్లు. అంటే ఒక్కొక్క యావరేజ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూడండి. దానివల్ల నష్టమా చెప్పండి. సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. దోపిడీని అవినీతిని ఈ పెద్ద చేతులు మోచేతులు ఈ దౌర్జన్యాలు లేకుండా ఒక యూనిఫామిటీ తీసుకొస్తున్నాం. 33 ఇంకోటి తెలుసా మీకు, ఎవడైతే పేదవాడు ఉన్నాడో ఇది 325 చదరపు అడుగులున్న ఇల్లు ఎవరికైతే ఉందో వారి సంవత్సరానికి ₹50. సంవత్సరానికి ₹50. 375 చదరపు అడుగులు ఉన్న ఇంటికి 300 చదరపు అడుగులు ఉన్న ఇంటికి సంవత్సరానికి ₹50 పేదవాడికి. అంతకంటే ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఉండదు. అది స్లాబ్. ఎప్పుడేం చేసే గత ప్రభుత్వాలు ఏది ఇది దాని లెక్క. మరి ఇది వాస్తవం కాదా చెప్పండి. $375 ఎందుకు అదేంటి అంటుంది. ఇంతకుముందు అద్దె తప్పు చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి ఆ మోసం కోసం అని చెప్పి ఆ వచ్చిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్కో లేదా ఏరియాలో ఉన్న రాజకీయ నాయకుడికో
లేదా ఆ ఏరియాలో అధికారికో లంచం ఇచ్చుకొని అలాంటి పనులు చేసుకుంటా లేకుండా అద్దెతో సంబంధం ఇష్టం అద్దెచ్చుకుంటావు. ఇప్పుడు అద్దె తప్పు చెప్పు. ఇక్కడ ఏ విధమైన మరి లోపకారితనం ఉండదు, బ్లాక్ ఉండదు. అద్దెతో అద్దె ఎంత అనిపించుకో, అద్దెతో సంబంధం లేదు. అద్దె అదే ఇంతకుముందు అద్దె ఒక నీకే బాబు నీకే నాకు నువ్వు తెలియనోడు కదా, ఎందుకు ఇలాంటి చిన్న క్వశ్చన్ ఇస్తావు నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే నీ సొంత ఇల్లు నీది, నీ ఇష్టం వచ్చి అద్దె నింపుందా చెప్పు. నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీ ఇంటిని నువ్వు అద్దెకించుకోవడానికి అద్దెకేమైనా ప్రభుత్వం ఏమైనా అప్పర్ లిమిట్ ఏమైనా ఇంతకు ముందు ఉందా? నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? మన మోసానికి మరి రిట్వే